డిటివి న్యూస్ కి స్వాగతం. నడికూడ మండలం పరిధిలోని రాయపర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవ రైతు సేవా కేంద్రాన్ని బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దేవ రైతు సేవా కేంద్రం ద్వారా మెరుగైన సేవలను అందిస్తూ రైతు నమ్మకాన్ని పెంచేలాగా నిర్వాహకులు వ్యాపారం కొనసాగించాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పును ఎత్తడమే కాకుండా 49,000 కోట్ల బిల్లులు బకాయిలతోటి మరి వారసత్వంగా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన మాట వాస్తవం అవునా కాదా దయచేసి ఆలోచించండి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా 2 లక్షల రూపాయలు రైతులకు మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయాలి అనే ఒక ఆలోచనతోటి మరి ఆగస్టు 15వ తారీఖు లోపల 3 విడతలుగా 17,000 కోట్లు పంచిపెట్టడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వారికి కూడా మనం గౌరవించుకున్నాం. మరి పార్టీ కండువతో మనం గౌరవించుకున్నాం. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు మనకు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. కానీ మరి తర్వాత వచ్చిన ప్రభుత్వము తెలంగాణ బిడ్డలమని చెప్పుకొని తెలంగాణ అమరుల వీరుల యొక్క త్యాగాన్ని అడ్డం పెట్టుకొని ఒక కుటుంబం అధికారంలోకి వచ్చింది. అది చంద్రశేఖరరావు కుటుంబం. మీ అందరికీ తెలుసు. అసలు ఉద్యమం జరిగిందే స్వయం పరిపాలన కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన వనరులు మనకు అని చెప్పి ఉద్యమం జరిగితే ఈ మూడింటికి విరుద్ధమైన పరిపాలన మరి చంద్రశేఖరరావు కుటుంబంలో జరిగిందనే విషయాన్ని వాస్తవం అవునా కాదా దయచేసి ఆలోచించండి. బీఆర్ఎస్ వాళ్ళు జబ్బలు తెరుచుకొని అన్నీ బాగున్నాయి, మేము మంచిగా చేసిన అనొచ్చు, కావదని మనం దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ఒకటే విషయాన్ని మనం అడగాలి, మన ఉద్యమం జరిగింది ఎందుకు జరిగింది, వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తెలంగాణ గవర్నమెంట్లో జరిగిన పరిణామాలు ఏంటి అని చెప్పి అదొకటి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. స్వయం పరిపాలన అన్నాం, కుటుంబ పరిపాలన వచ్చింది. ఈ రాష్ట్రాన్ని మనం చూస్తే ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలో కూడా అంత అవినీతి జరిగి ఉండదు. అదేదో ఘనకార్యం చేసి బయటకు వచ్చినట్టుగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ముంగట, కేంద్ర కార్యాలయం ముంగట టపాసు గారడమే కాకుండా న్యాయం గెలిచింది అంటున్నారు. అది బెయిలిస్తే న్యాయం గెలిచినట్ట? ఇవాళ రేపు మర్డర్ చేసిన వాళ్ళకు కూడా